హలో ఆల్, నమస్తే. వన్స్ అగైన్ బ్యాక్ టు బ్యాక్ ఫీడ్బ్యాక్లు ఇచ్చేస్తున్నాను. అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ ఫీడ్బ్యాక్. ఇవాళ జరిగిన సెషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మాధవి గారు చాలా చాలా బాగా చెప్పారండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకరి పర్సనల్ లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. పర్సనల్ లైఫ్కే కాదండి, ప్రొఫెషనల్ లైఫ్ కూడా అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కడైనా సరే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో రావచ్చు. సో ఈ అన్ని అప్స్ అండ్ డౌన్స్ని మనము మన ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసి, ఎలా మనము ఎమోషనల్ బ్యాలెన్స్ చేసి మన లైఫ్ని హ్యాపీగా సాగుతూ వెళ్ళొచ్చు అనేది మీరు క్లియర్గా చెప్పారు. ఎప్పుడే కానీ మీరు స్టార్ట్ చేసిన కొటేషన్ నాకు చాలా నచ్చింది. నెవర్ అట్రాక్ట్ నెగటివ్ థింగ్స్ ఫ్రమ్ యూనివర్స్. సో మనం ఏం మాట్లాడతామో యూనివర్స్ మనకు అదే ఇస్తుంది. సో వాట్ ఎవర్ వీ టాక్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది యూనివర్స్ అండ్ కమ్ బ్యాక్ టు అస్. అది నిజమే అండి. ఐ హ్యావ్ సీన్ దట్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ మెనీ టైమ్స్. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్, ఆల్వేస్ ఆస్క్ వాట్ యు వాంట్ ఈజ్ వాట్ యు ఆర్ ఎంఫసైజింగ్. తర్వాత ఎమోషన్స్ అంటే ఏంటి అనే డెఫినేషన్ చాలా సింపుల్గా, చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి చెప్పారు. ఎవ్రీ ఇన్సిడెంట్ మీరు చెప్పింది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో జరుగుతూ ఉండొచ్చు, రోజు రోజుకి జరిగే విషయాలే తీసుకున్నారు. అందుకే మీరు చెప్పిన ఎవ్రీ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది. డెఫినేషన్ ఆఫ్ ఎమోషన్ అనేది మీరు ఫీలింగ్స్కి ఎమోషన్కి ఉన్న డిఫరెన్స్, థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్, అది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే చెప్పారు. ఈ నెవర్ ఎవర్ డ్రాప్ యువర్ వాల్యూస్ ఆర్ రన్ అవే ఫ్రమ్ యువర్ వాల్యూస్. ఈ డెఫినేషన్ నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోను. ఒకటి, వాళ్ళని మార్చడానికి ప్రయత్నించు, లేకపోతే వాళ్ళ నుంచి దూరం ఉండు, వాళ్ళకే ఆ మార్పు తెలుస్తుంది అనేది మీరు క్లియర్గా చెప్పారు. లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. వీ నీడ్ టు ఎంజాయ్ ఇట్ అండ్ లైఫ్ ఇస్ టూ షార్ట్. సో ప్లే వెల్ అండ్ విన్ అండ్ గెట్ సక్సెస్ అని మీరు చెప్పారు. చాలా చాలా నచ్చింది. తర్వాత మీరు డిఫరెంట్ పాయింట్స్ చెప్పారు. సోషల్ అవేర్నెస్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఎలా, సో దీనికి అంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంటర్లింక్ అయి ఉంటుంది, ఎంత కనెక్టివిటీ ఉంటుంది అనేది మీరు క్లియర్గా చెప్పారు. ఎందుకని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది చెప్పారు. ఫస్ట్ థింగ్ టు పర్ఫార్మ్ వెల్ అట్ యువర్ వర్క్, సెకండ్ థింగ్ ఫర్ యువర్ ఫిజికల్ హెల్త్, థర్డ్ థింగ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్, అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రిలేషన్షిప్, ఎయిదర్ పర్సనలీ ఆర్ ప్రొఫెషనలీ. ఇవి 4 విషయాలకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మనము హౌ టు రైజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే దానికి మీరు చెప్పారు. ఫస్ట్ థింగ్ ఇస్ గ్రాటిట్యూడ్, సెకండ్ థింగ్ ఇస్ గ్రేట్ఫుల్, థర్డ్ థింగ్ చాలా కష్టం అండి కానీ మీరు చెప్పింది నిజమే, వీ షుడ్ ఫర్గివ్. ఫోర్త్ థింగ్ ఇస్ హ్యావ్ ఎంపతి. ఎంపతి అంటే ఏంటి, ప్రేమ ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎంపతి ఆన్ అదర్స్. మళ్ళీ హ్యూమర్. ఓకే, ఎక్కడైనా సరే మీరు వెళ్ళారనుకోండి, ఎంత క్లిష్ట సిచ్యువేషన్ ఉన్నా మీరు ఒక కరెక్ట్ అయిన జోక్ ఆ టైం చూసి క్రాక్ చేశారనుకోండి, అందరు నవ్వుతారనమాట. దెన్ కనెక్టివిటీ. సో ఇవన్నీ ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్ని రైజ్ చేయొచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పిన స్టాప్ టెక్నిక్ నాకు చాలా నచ్చింది. హానెస్ట్లీ అండి నేను ఎస్ మర్చిపోయాను, బట్ టీ ఈజ్ ఫర్ టుగెదర్నెస్ అండ్ ఓ ఈజ్ ఫర్ ఓపెన్ మైండెడ్, పీ ఈజ్ ఫర్ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఇవన్నీ కలిపే స్టాప్ అన్నారు. సో ఈ స్టాప్ టెక్నిక్ యూజ్ చేస్తే మాత్రం మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్ ఇలా ఉంటుంది అన్నారు. అది నిజమే, అప్లై చేసేదానికి ట్రై చేస్తాను. నిన్న నేను ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి, ఈరోజు నేను ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి మీరు చెప్పిన మెడిటేషన్ టెక్నిక్కి చాలా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.